ఫ్రాంక్గా చెప్పండి, మీ తండ్రి రాజకీయ పైన మీద మీ ఒపీనియన్ ఏముంది? శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు రాళ్లే ఎక్కువ పడ్డాయి. గాడిది పనితనాన్ని అనుభవిస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కేటీఆర్ గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడంటే ఏం చెప్తారు? నేనేదో ఇదేదో ఆస్తికి వారసుడిలాగా కేసీఆర్ గారి తర్వాత నాకు రావాలనుకుంటే నేను పిచ్చోని. కేటీఆర్ పర్సనల్గా కొంచెం క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, బరాబర్ హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తామని చెప్పి ఓన్లీ పార్టీకి వర్క్ చేయాలనుకుంటున్నా, ఇక 2 times ఎమ్మెల్యే చాలు. పాలిటిక్స్ ఒక కెరియర్గా ఎంచుకొని వచ్చిన వాడిని కాదు, నేను యాక్సిడెంటల్ పాలిటీషియన్. తండ్రి సీఎం పార్టీ అధ్యక్షుడు కాబట్టి సరే టికెట్ వచ్చింది. నేను ఎవరో బచ్చగాడు వచ్చి ఆయన ఎమ్మడా అనుకున్నావా? అతిపెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎదుర్కొంది. 37% నుంచి 17% ఓటు బ్యాంక్ పడిపోయింది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. మీరు అడ్డుకోవడం వల్ల ఇవన్నీ రప్చర్ అవుతున్నాయి. లగచర్ల అయినా హైడ్రా అయినా. ఇవాడు పనికి మళ్ళీ ముఖ్యమంత్రి వాడు మనిషా ఇంకేమన్నా అనాలి వాడు, నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి, ఇట్లా చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది. కేసీఆర్ గారి బయోగ్రఫీ రాయాల్సి వస్తే దాని టైటిల్ నా దృష్టిలో మాకు చెప్తే వాడన్నా కొట్టేస్తారు, అది చెప్పనులే. కానీ వేరే వాళ్ళు అధ్యక్షులు అవుతారా బీఆర్ఎస్ అధ్యక్షులు? నువ్వు ఎప్పుడు ఎలక్షన్ కొట్టలేదు కదా భరత్, నీకు తెలియదు. ఒకసారి ఎలక్షన్లో దిగితే మళ్ళీ చంద్రబాబు ఇక్కడ అధికారం చెలాయించాలని చూస్తున్నారు అని ఆ ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ ఎదవా. డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం. మున్సిపల్ కౌన్సిలర్ చేసే పని కూడా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకోవట్లేదు, మీరు మీడియా. వాళ్ళు ఈ సమయం నుంచే ఉంది కదా ఉద్యోగులకి టైంకు జీతాలు రాకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారండి. వాళ్ళు 4,000 పెన్షన్ అంటే మీరు 5,000 పెన్షన్ ఇస్తారు. మర్చిపోతున్నారు. రైతు బంధు 15,000 అంటే 16,000. కాంగ్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఒక్కరోజు కూడా నా ఎలక్షన్లకి నేను ₹1 నోటు పంచలేదు. ఈ సిస్టమ్ కరెక్ట్ చేసిందే టీఆర్ఎస్ అంటున్నారు. సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 డెవలప్మెంట్ చేసుకుంటే చాలా. మీ సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపితే సరిపోతుందా? కోకాపేటలో మీరు భూములు అమ్మితే తప్పు లేదు, రేవంత్ రెడ్డి ఇప్పుడు అమ్మితే తప్పు వచ్చిందంటే. RR ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటే హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఇటువంటి ఆ కామెంట్ చాలా పెద్ద దెబ్బతీసింది. హల్లెలూయా అన్నా కడుపు నిండదు, నువ్వు జై శ్రీరామ్ అన్నా కడుపు నిండదు, నువ్వు అల్లాహు అక్బర్ అన్నా కడుపు నిండదు. ఆఖరికి మళ్ళీ నువ్వు పని చేయాలి. మీ పేరులోనే రామ్ ఉంది, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మీరు అన్నారు. బీజేపీ వాడు అంటాడు ఈయన ఇట్లా లేదు అట్లా లేదు. అవును, నువ్వెవరు సర్టిఫికేట్ అన్నారు? అప్పుడు కానీ తర్వాత కానీ ఫ్యామిలీలో ఒక వార్ జరుగుతుంది కాదు భరత్, అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు వార్ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు మీరు భరత్ గారు ఉన్నారు, జీ తెలుగులో మీకు సబ్జెక్ట్ ఉంది, మీరు బాగా నడుపుతున్నారు, సమర్థవంతంగా నడుపుతున్నారు. టీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, అందుకని బండి సంజయ్ అధ్యక్షుడిగా చేంజ్ చేసి. బండి సంజయ్ గారు సొంత సీట్లోనే గెలవలేరు. మీరు ఆయన గొప్ప నాయకుడు అని మీరు సర్టిఫికేట్ ఇస్తే నేనేం చేయలేను. మీ ప్రధాన శత్రు కాంగ్రెసా బీజేపీ? చాలా బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నాను నేనంట.